మసైపోతారు. మసై, బొగ్గై, బూడిదై ఉఫ్ అంటే జాడ లేకుండా పోతారు. ఒకటి జరగవే. జరుగు. మా నాన్నమ్మ రానియవే, నీ సంగతి చెప్తాను. రాణి రాణి, నాను నీ సంగతి అంతా చెప్తాను. ఏ జిమ్ములో ఫీజు కడతానన్నావు, ఏ నీలవేణి కాపురానికి 20,000 దాన చేస్తానంటున్నావు, ఆ లెక్కలన్నీ నాను బయటికి తీద్దా. అమ్మో, దీని జోలికెళ్తే నేను జోలి పట్టుకుని అడుగు తినేలా చేస్తుందేమో. నా మీద డౌట్ రాకుండా దీని సంగతి ఏంటో తేల్చాల్సిందే. నందిక, మాకు దుప్పటి కూడా లేదు, మాకు పిల్లోస్ కూడా లేవు. నాకే లేవు, మీకేమిస్తాను, పడుకోడే. రింకి, బయటికి వెళ్దాం. బయటికి పదండి, రండి రండి. ఏంటి నందిక? ఆ భూమి నాకు ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతోంది. విరాట్ సార్కి నా మీద లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసి దూరం చేయాలని చూస్తోంది. దానంతా చూడాలన్న కసిగా ఉంది. అవును, మమ్మల్ని కూడా కొట్టి కొట్టి చంపుతున్నారు. మన ముగ్గురిని బాగా ఆడేసుకుంటున్నారు. దాని కాళ్ళు విరగ్గొట్టి హాస్పిటల్లో పడేస్తే వారం రోజుల పాటు నా జోలికి రాదు. ఎలా, ఏం చేస్తాం? ఈ మెట్లెన్నుంటాయి? చాలానే ఉన్నట్టున్నాయి. పైనుంచి పడితే కాళ్లే కాదు, చేతులు నడుం కూడా విరగడం గ్యారెంటీ కదా. అంటే దాన్ని మెట్ల మించి తోసేద్దామనా? మనమెందుకు తోసేస్తాం? మన చేతులకి మట్టే అంటకూడదు కదా. మరి ఎలా? ఇలా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,